మిత్రులందరికీ పెద్దలు కుల సంఘాల నాయకులు దాదాపు 30 సంఘాలు పెద్ద సంఘాల నాయకులు వచ్చారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ సూచనలు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది మన అందరిది. నాకా అన్నీ అనుభవించిన, నాకేది అవసరం లేదు. హాస్టల్ పెట్టాలని కొట్లాడినా మన పిల్లలు చదవాలని, గురుకులాలు పెట్టాలని కొట్లాడినా పెట్టించినాం మన పిల్లల కోసం, రిజర్వేషన్లు మన పిల్లల కోసం. ఇప్పుడు ఇది ఎంత విధ్వంసకరమైనటువంటి చర్య అంటే, అగ్రకులాలు ఏమి అడగాలి? వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు లేదని అడగాలి. మాకు ఇది కావాలి, మీకు రిజర్వేషన్లు పెట్టిరు, మేము వ్యతిరేకించలే, మాకు హాస్టల్ కావాలని అడుగుండి. మీ అభివృద్ధికి ఏం కావాలన్నా మేము అడ్డుకోం. మాకు అడ్డం వచ్చాడు, మాకు ఇచ్చిన దానికి మీకు అడ్డం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. మాకు కొట్లాడి 42% తెచ్చుకున్నాం. ఎందుకు మీకు కలపమంట? మేమేం చేసినాం? మా వాటా మేము అడిగినాం, ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇదని చెప్పి ప్రతి గ్రామంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, తిరుగుబాటు జరుగుతుంది. మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి కుల సంఘం ఫోన్ చేసి జిల్లా కమిటీలకు, తాలూకా కమిటీలకు, బీసీ సంఘాలు, కుల సంఘాలు కలిపి అక్కడ ఒక కమిటీ, చాలా జాగాల్లో కమిటీలు వేసేసి ఇప్పటికీ. మహబూబ్ నగర్లో 6 కమిటీలు పడ్డాయి, వరంగల్లో 4 కమిటీలు పడ్డాయి. అన్ని జిల్లాలలో వేస్తూనే ఉన్నారు, నాకు రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు. కుల సంఘాలను, బీసీ సంఘాలను ఒక్కటి చేయన్నా ఇంత మంచి మూమెంట్ రాదు. సరే మేమందరం చేస్తాం, కానీ మీరు ఈ పిక్చర్ ఇవ్వండి దానికి కలర్ అని చెప్పారు. ఇస్తే మేము జిల్లాలను అన్నీ చేస్తామని చెప్తారు. మీరు ఒక్క నిమిషం కూడా నాయ బ్రాహ్మణ సంఘం, రజక సంఘం, మున్నూరు కాపు సంఘం వచ్చింది, యాదవ సంఘం ప్రముఖులు వచ్చారు, బోయ సంఘములు వచ్చిండ్రు, ప్రతి వీరభద్ర సంఘం, అన్ని కుల పెద్దలు మీరు ఎంతో సేవ చేస్తున్నారు. ఈ బంద్ను చరిత్రను నిలిచిపోయేటట్టు గతంలో మండల్ కమిషన్ అప్పుడు 3 సార్లు బంద్ చేశాం. సమసంగ్రామ పరిషత్ ఇప్పుడు 86లో హైకోర్టు నిరసనగా 2 సార్లు బంద్ చేశాం. 2005లో రామకోటి చెప్పినప్పుడు బంద్ జరిపినాం. అంతకంటే మంచి బంద్ కావాలి ఇప్పుడు. అప్పుడు చైతన్యం లేదు, ఇప్పుడు చాలా చైతన్యం ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రూవ్ చేస్తే కోర్టులు, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా గజగజ రాడాలి. అప్పుడే మనకు దిగొచ్చి రాజ్యాంగ సవరణలు అవుతాయి. ఇప్పుడు ఉన్నదానికి రాజ్యాంగ సవరణ కావాలి, అది పర్మనెంట్. అయితే రాజ్యాంగంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోర్టు స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కోర్టు 3 పాయింట్లు మీకు చెప్తా, గుర్తుపెట్టుకోండి. కోర్టు ఎంత అన్యాయం చేసిందంటే, కేసు వేసిన రోజే స్టే ఇవ్వాలి, ఇచ్చిందా? ఇవ్వలేదు. 2వ రోజు ఆర్గ్యుమెంట్ అయింది, ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు పోయినరు, ఇవ్వలేదు. 3వ రోజు ఆర్గ్యుమెంట్ అయింది, ప్రభుత్వ వాదనలు ఉండేది, ప్రైవేట్ వాదనలు ఉండేది. అప్పుడు చెప్తే ఏమన్నది? ఇవ్వము అని అన్నది, జోక్యం చేసుకోమన్నాం. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది. ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఎక్కడన్నా స్టే ఇచ్చిన చరిత్ర లేదు దేశంలో, ఎక్కడ దేశంలో చరిత్ర లేదు. సుప్రీంకోర్టు తీర్పే ఉన్నది. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వద్దని సుప్రీంకోర్టు అనేక కేసులలో చెప్పింది. ఈ దానిలో ఎట్లా స్టే ఇచ్చింది ఒకటి. ఆ కేసు తినేటప్పుడు, స్టే ఇచ్చేటప్పుడు ప్రభుత్వం వాదించింది, అగ్రకులాలు వాదించారు. మన బీసీ సంఘాలు 30 మంది కేసులు వేసారు. 30 మంది వాదన వినకుండా స్టే ఎట్లు ఇస్తాము? బీసీ లాంటి అంత చులకన అని మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి స్టే ఇవ్వడంలో అన్యాయము, అక్రమంగా ఉన్నది. అందుకే మనం దీనికి తప్పనిసరి ఈ వ్యవస్థ మీద మనం పోరాడాలి. రెండవది, ఈ జీవో కూడా చాలా మందికి ఉన్నది. 9th షెడ్యూల్ సోదరుడు డాక్టర్ సాబ్ బాగా చెప్పాడు. రాజ్యాంగంలోని 243 D6లో ఏమనుంది? రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఉన్నదని చెప్పింది. రాజ్యాంగం కంటే ఏది ఎక్కువ కాదు. రాజ్యాంగం ఉన్నప్పుడు దాని ప్రకారం చేసిర్రు. మనం ప్రభుత్వానికి మనం అదే సూచించినాం. నువ్వు అక్కడ ఇక్కడ ఢిల్లీకి ఎందుకు, రాజ్యాంగంలో ఉంది జీవోదయాన్ని సీఎంకు చెప్పినాం, దాని ప్రకారం తీశారు. దాని మీద ఇంకా వేరే ఆలోచన ఉండదు. అంతేకాదు, చట్ట ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. అది బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్, క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీశారు. ఇవి 2 కూడా బలమైనటువంటి వేదికలు. మూడవది, రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం బలంగా ఉంది. మూడవది కోర్టు, న్యాయస్థానాలు 50% సీలింగ్.
50% సీలింగ్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. అదొక కోర్టు డైరెక్షన్. ఏంటిదంటే విద్యా ఉద్యోగాలలో 50% సీలింగ్ పెట్టాలి, 50% మెరిట్ ఉండాలి, 50% రిజర్వేషన్లు పెట్టాలని పెట్టారు. ఎందుకు మెరిట్ ఉండాలి విద్యా ఉద్యోగాలలో? డాక్టర్లు అందరు రిజర్వేషన్ వద్దు. ఓ చిన్న పాయింట్ కోసం మెరిటు ప్రతిభ ఉండాలి ఈ సమాజంలో విద్యా ఉద్యోగ రంగంలో అని వాళ్ళు 50% సీలింగ్ పెట్టారు. డాక్టర్ల మొత్తం రిజర్వ్కి ఇస్తే ఎట్లా? మెరిట్ డాక్టర్లు ఉండాలి. ఐఏఎస్ల మెరిట్ ఎవరికంటే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మెరిట్ ఉండాలి, ప్రతిభ ఉండాలని ఓటు పెట్టిడు. దాన్నే మనం అపోజ్ చేస్తున్నాం. మాకు మెరిట్ లేదా, మాకు తెలివి లేదా, ఖబర్దారని ఎదురు తిరుగుతున్నాం. సరే మనం సర్దుకున్నాం ఉండాలి అని. రాజకీయాలలో మెరిట్ ఎక్కడుంది? ప్రతిభ ఎక్కడుంది? రాజకీయాల్లో సంతకం పెట్టిన వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అయినరు. తొలి 2 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 100 మంది ఎంపీలకు సంతకాలు పెట్టరాలి. మన అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో 50 మందికి సంతకాలు పెట్టిన రానున్నారు. అంటే రాజకీయాలకు మెరిట్ లేదు, ప్రతిభ లేదు. ఎవడు సేవ చేస్తే వాడే ప్రతిభావంతుడు, ప్రజలు ఎన్నుకుంటారు. దీనికి 50% సీలింగ్ ఎట్లా? ఒకటి సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా ఎంతుంటే అంత పెట్టుకోవచ్చు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడాం, జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ వేసిర్రు. కాబట్టి దానికి బలమైనటువంటి పునాది ఉంది. అన్ని బలమైనటువంటి కారణాలు. ఇక్కడ నోట్ తయారు చేసినాం, కుల సంఘాల పెద్దలు తీసుకొని జిల్లా కమిటీలకు మీరు పంపాలి, కరపత్రాలు స్టేట్మెంట్లు ఇవ్వాలి. ప్రజలకు అర్థమవుతుంది అప్పుడు మనకి ఎంత అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం. బీసీలు తినే నోటికాడ ముద్ద లాక్కున్నారు. ఖబర్దార్, ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పి మన జాతి అందరికీ చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి కుల సంఘం మీద ఉంది. నాకేం అవసరం ఉంది చెప్పు? నేను చదివేటప్పుడే యూనివర్సిటీలో అన్ని డిగ్రీలు గోల్డ్ మెడల్, ఎల్ఎల్బీలా, ఎల్ఎల్ఎంలా, బీకామ్లా. నేను ఇట్లా డిగ్రీ పాస్ కానిడే బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది. అవన్నీ నాకు ముఖ్యం కాదు. ఇవన్నిటి వల్ల నేను బతుకుతాను, నా కుటుంబం బతుకుతుంది. నా జాతి కోసం చెయ్యాలని హాస్టల్ పెట్టాలి చదువుకుంటారు, గురుకులాలు పెట్టాలి చదువుకుంటారు, స్కాలర్షిప్లు పెట్టాలి చదువుకుంటారు అని చెప్పి పోరాడితే దేశంలో ఎక్కడ లేనన్ని స్కీములు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు మొన్న ఒక టీవీలో నేను కూడా అనుకుంటుంది అంత మంచిగా వర్ణించడు ఆయన. ఏమన్నాడంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బీసీఎస్సీలు చదువుకున్నట్టు దేశంలో ఎక్కడ చదువుకుంటలేరని చెప్పారు. ఎందుకు ఆ మాట అన్నాడంటే 10 ఏళ్ల కింద రోడ్ లేస దగ్గర, అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఎవరు లేబరు? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంది. ఇప్పుడు ఎవరున్నారని కౌంటర్కి వచ్చారు ప్రొఫెసర్. ఈరోజు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్కి వచ్చిన లేబర్ ఇక్కడ పనిచేస్తున్నారు. మనకెందుకు దొరుకుతలేదు లేబర్ అంటే ప్రతి ఒక్కరు హాస్టళ్ళల్లో, గురుకులాలల్లో, స్కాలర్షిప్ల వల్ల, స్కూళ్ళు ఎక్కువ పెట్టేయడం వల్ల చదువుకుంటున్నారు. చదువుకునడం వల్ల మన వాళ్ళందరూ తెలివి వచ్చింది. ప్రతి డిగ్రీ, ముఖ్యమంత్రి కూడా అన్నాడు ఒకసారి, ప్రతి ఇంట్లో డిగ్రీలు, పీజీలు చదివేటోళ్ళు అయినరు. బీసీలలో చైతన్యం వచ్చింది, వాళ్ళకు అవకాశాలు కల్పించాలని అన్నారు. అందరు గుర్తించారు. కాబట్టి ఈ చైతన్యం, బీసీ వాదం మనం పోరాడి స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకులాలు పెట్టించుకుంటే ఇది వచ్చింది. ఈ చైతన్యాన్ని రైట్ డైరెక్షన్లో మనం తీసుకుపోవాల్సిన బాధ్యత కుల సంఘాలు పెద్దలందరి మీద ఉంది. మీరు అందరూ 2 రోజులు, ఈరోజు రేపు, కాబట్టి అందరికీ ఫోన్లు చేసి ఎక్కడికక్కడ తాలూకా లెవెల్ల, జిల్లా లెవెల్ల మన కమిటీలు ఉన్నాయి. మీరందరూ ఫోన్లు చేసి ఇతర కులాలను, బీసీ సంఘాలను కలుపుకొని కరపత్రాలు వేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిరిగి షాపులు బంద్ చేయాలి, స్కూళ్ళు, కాలేజీలు బంద్ చేయాలి. బంద్ రోజు ఒక్క స్కూల్ నడవద్దు, ఒక్క కాలేజీ నడవద్దు. కాలేజీ యాజమాన్యాలు కూడా మాకు ఫోన్ చేసి మేము బంద్కు మద్దతు ఇస్తాము, స్కూళ్ళు నడపొద్దని చెప్తామని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు కూడా కలిసి మేము కాలేజీలు బంద్ చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా వస్తలేవు, ఫీజులు కూడా వస్తలేవు. కాబట్టి పెద్ద ఎత్తున మనం నిరసన. కోర్టులు అంటే, బీసీలు అంటే కోర్టులకు లెక్క లేదు,
వ్యవస్థకి లెక్క లేదు. దీన్ని మనం పెద్ద ఎత్తున స్పందించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పెద్దలందరూ మీరు కులాలకు ఎంతో సేవ చేస్తున్నారు, ఎన్నో రోజులుగా సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మీ బిజినెస్లు పక్కకు పెట్టారు, కాంట్రాక్టులు పక్కకు పెట్టారు. కులాన్ని డెవలప్ చేయాలని మీరు అందరూ మీ వంతు కృషిగా సేవ చేస్తున్నారు, పోటీ పడి సేవ చేస్తున్నారు. అందుకు సంతోషం చేస్తా. మీరు కూడా కుల సంఘాల ఫోన్లు చేసి 3-4 గంటలు రోజు పెట్టి 33 జిల్లాలు 200 యూనిట్లన్న ఫోన్ చేసి బంధుకి బలంగా జరపండి. వేషజాలకు ఉండి యువలకు పోవద్దు. మనమందరం ప్రతి ఒక్కరం బంధు సక్సెస్ చేసినట్టయితే ప్రభుత్వాలు, వ్యవస్థలు, కోర్టులు, బీసీలు అంటే ఏదో అందరు పబ్లిక్ ఏం ఒపీనియన్ అడ్వకేట్ల వ్యవస్థ లోపల రిజర్వేషన్ లేదా కోర్టు కొట్టేస్తుంది, కోర్టు స్టే ఇస్తుంది. అరే రాజ్యాంగంలో ఉంది, అసెంబ్లీలో పాస్ అయింది, మన చట్టంలో ఉంది, ఎట్లా కొట్టేస్తుందని నేను సవాల్ చేసిన. ప్రభుత్వం ధైర్యం చేసి దమ్ము చేసి ఇచ్చేసింది. మరి నిజంగానే లాస్ట్కు 3 రోజులు ఇవ్వమన్నోళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినాక రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్టే ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. బీసీలు అంటే లెక్కలేంతనం. అందుకే ఇది ఆకలి పోరాటం కాదు, అన్యాయం మీద పోరాటంతో పాటు అవమానం మీద పోరాటం. రామ్మూర్తి తన రామకోటి వాడు చెప్పాడు, అది ఇంకా కొద్దిగా నేను వివరంగా చెప్తా. వెనకటికి శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో సింపుల్గా చెప్తా, మీరు కూడా చెప్పారంతటా. శ్రీకృష్ణదేవరాయని గొప్ప రాజు, ఆయన దగ్గర సామంతరాజు ఉన్నాడు. ఆయన బిడ్డలు పబ్లిక్ బిడ్డలేక చూసాడు. ఎవరింట్లోనంటే వారి ఇంటికి గాసం కూడా పంపించాడు. అయితే ఏమైందంటే ఒక నౌకర్ స్నానం చేపిస్తుండే, బట్టలు ఉతుకుతుండే, ఇంటందరికి సేవ చేస్తుండే, మాలిష్ చేస్తుండే, కాళ్ళు ఉతుకుతుండే, కాళ్ళు కడుగుతుండే, ఏమైనా అంత సేవ చేసాడు. ఒకరోజు ఏం చేసిండు రాజు ఆ నౌకర్ని అమ్మాలని కోపంలో తిట్టాడు. అప్పుడు ఆ నౌకరేమో గొడ్డలు తీసుకొని రాజుని చంపబోతాడు. అమ్మని తిడతావా, నా భార్యని తిడతావా, ఖబర్దార్ నేను చంపేస్తాను. పోతే సైనికుడు పట్టుకుంటాడు, పట్టుకొని జైలు లేనికే కోర్టు వెళ్తారు. జడ్జి అడుగుతాడు, ఏంరా నువ్వు రాజుని ఎందుకు కొట్టడానికి పోయినావు? రాజుకు నిజమే, నేను సేవ చేసిన, స్నానం చేయించిన, బట్టలు ఉక్కిన, ముడ్డి అడిగినా, ఏ సేవ చేయమంటే ఆ సేవ చేసినా, నా ఆకలి కోసం చేసినా. ఆయన ఏమన్నా నా భార్యను తిట్టాడు, మా అమ్మని తిట్టాడు. మా అమ్మ దేవత, నా భార్య నా ఇల్లాలు, వాళ్ళని తిరిగితే రాజును కాదు దేవుణ్ణి కూడా ఎదిరిస్తా అన్నాడు. అంటే నాకు అవమానం జరిగితే, నా ఆత్మగౌరవం దెబ్బతిట్టే ఎవరినైనా ఎదిరిస్తా అని చెప్పి అన్నాడు. మనకు కూడా ఈరోజు అవమానం జరిగింది. నోటికాడ అన్న ముద్ద తీసుకున్నారు, జీవో ఇచ్చి నామినేషన్ వేస్తుంటే నువ్వు కోర్టు స్టేజ్ చాపిస్తావా? కాబట్టి ఇది చాలా అవమానం, బీసీ జాతికి అవమానం. నీ కాకపోవచ్చు, నాకు కాకపోవచ్చు, మనం నామినేషన్ వేయకపోవచ్చు, మనం సర్పంచులు జిల్లా పరిషత్లో కాకపోవచ్చు, కానీ మన జాతికి అవమానం జరిగితే మనకు జరిగినట్టే. ఈ విషయం లోపల మీరు అందరూ, ప్రతి ఒక్కరు పెద్దలందరూ, ఇన్ని కుల సంఘాలు వచ్చినాయి, దాదాపు 30-40 కుల సంఘాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ఫోన్లు చేసి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పి తప్పనిసరిగా బంద్ను విజయవంతం చేయాలి. ఈ బంద్ను విజయవంతం చేస్తే ఊళ్ళో భయపడతారు, అందరు తాలూకులో భయపడతారు, పార్టీలు భయపడతాయి, ప్రభుత్వాలు భయపడతాయి, వ్యవస్థ భయపడుతుంది, కోర్టులు భయపడతాయి. బీసీల జోలికి పోవద్దని నిర్ణయానికి వస్తారు. కాబట్టి మనమందరం మన గౌరవం పెరగాలి, మన కుల గౌరవం పెరగాలి, మన అస్తిత్వం పెరగాలంటే మీరందరూ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలని చెప్పాలని. తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో అంతకంటే బ్రహ్మాండం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. అప్పుడు మాత్రమే నేను ఉన్నోని కాను, అయినప్పుడు కూడా ఎందుకు జాతి కోసం తెగించి పోరాడుతున్నా. నాకు అన్ని సౌకర్యాలు, భూమి ఉంది, ఆస్తి ఉంది, కానీ వాటిని నేను తినడానికి ఉపయోగించా. అది తినడానికి ఉపయోగిస్తే మున్సిపాలిటీలు అవుతాయి, ఈ జాతికి ఉపయోగిస్తే అమరత్వం వస్తుంది. ఒక హాస్టల్ మీద, గురుకులాల జీవం మీద, హాస్టళ్ల మీద నా పేరు రాసి ఉన్నది, నా చరిత్రలో తెగిపోతుంది. హాస్టల్ ఎవరు పెట్టించారు? 6,000 హాస్టల్ కృష్ణ. ఇతర రాష్ట్రాలు ఉన్నాయా? లేవు. గురుకుల సిస్టమ్ ఏమన్నా ఉందా? దేశంలో లేదు. ఇది కొట్లాడి పెట్టిస్తే మన పిల్లలు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతున్నారు. గుడిసెలో పుట్టినోడు, బిచ్చగాని పిల్లలు, కూలినాలు చేసేళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఇవన్నీ ఆ జీవుల మీద పేరుంది. మనది కూడా
ఈ 42 జీవో మీద మీ అందరి పేరు ఉండాలి. కులాలు బంద్ చేస్తే ఈ ప్రభుత్వాలు భయపడ్డాయని పేరు రావాలి. కాబట్టి మనం కష్టాలు అనిపించినాం, అవమానాలు అనుభవించడం. ఇక ముందు మన జాతి, మన తరం, మన జీన్స్ ఇప్పటికే కొన్ని ఏళ్ళకి వస్తాయి. ఎవరి జీన్సో మన తాతలు ముత్తాతల నుంచి మనకు వచ్చినాయి. ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇంతతో ముగ్గురం మన బిడ్డల ద్వారా, కొట్టుల ద్వారా ఇంకొక 100 తరాల దాకా మీ జీన్స్ ఉంటాయి. వాళ్ళు సుఖపడాలి, వాళ్ళు గౌరవంగా బతకాలి. అందుకోసం మనం కొట్లాడాలి అని చెప్పి, అందుకోసం మీ ఉద్యమంలో తల వంచొద్దు, తల దించకుండా పోరాటం చేయడానికి మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి 2 రోజులు కష్టపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.